ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్ కు స్వాగతం. భారతదేశం పుణ్యభూమి. ఇక్కడ ప్రతి అడుగులోనూ ఒక శక్తి కేంద్రం, ప్రతి గాలిలోనూ ఒక దైవిక స్పందన కనిపిస్తుంది. జ్యోతిష శాస్త్రం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం కొన్ని దేవాలయాలకు వెళ్ళడం వల్ల మన జాతకంలోని దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. అందుకే వీటిని లక్కీ టెంపుల్స్ అని పిలుచుకుంటారు. మీరు జీవితంలో ఎదుగుదల కోరుకున్న, మానసిక ప్రశాంతత కావాలన్నా లేదా అఖండ ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఇప్పుడు చెప్పే క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకోవాలి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భారతీయ సంస్కృతిలో దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కావు. అవి అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉన్న కేంద్రాలు. మన పూర్వీకులు ఈ క్షేత్రాలను నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్రం, ఆగమ శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్మించారు. కొన్ని దేవాలయాల దగ్గర ఉండే అయస్కాంత తరంగాలు మన శరీరంలోని చక్రాలను ఉత్తేజితం చేస్తాయి. దీనివల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి మనం చేసే పనుల్లో విజయం లభిస్తుంది. అదే మనం పిలిచే అదృష్టం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనిక మరియు శక్తివంతమైన క్షేత్రం తిరుమల. శ్రీనివాసుడు భక్తుల కష్టాలను తీర్చి వారికి అపారమైన సంపదను ప్రసాదిస్తాడని నమ్మకం. స్వామివారిని ఒక్క క్షణం దర్శించుకున్నా చాలు, జీవితంలో ఉన్న దరిద్రం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి తిరుమల యాత్రను అత్యంత అదృష్టంగా భావిస్తారు. ఆనంద నిలయం కింద కొలువై ఉన్న వెంకటేశ్వరుని విగ్రహం నుండి వెలువడే తరంగాలు మనల్ని మానసికంగా దృఢపరుస్తాయి. మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. పూరి జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడు. ఈ ఆలయం ఎన్నో అద్భుతాలకు, వింతలకు నిలయం. ఈ ఆలయంలో జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఆలయ గాలి గోపురం నీడ భూమిపై పడదు. ఇవన్నీ ప్రకృతికి అతీతమైన శక్తులు ఇక్కడ ఉన్నాయని నిరూపిస్తాయి. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి ఆహారానికి, సంపదకు ఎప్పుడూ లోటు ఉండదు. ఇక్కడి మహాప్రసాదం స్వీకరిస్తే రోగాల నుండి విముక్తి కలుగుతుందని, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. జీవితంలో ఒక మలుపు కావాలనుకునేవారు ఖచ్చితంగా దర్శించాల్సిన క్షేత్రం ఇది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయంగా ఇది గుర్తింపు పొందింది. శ్రీ మహావిష్ణువు అనంతశయన ముద్రలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఉన్న 6 రహస్య గదులలో అపారమైన త్రిలోక సంపద దాగి ఉంది. ఆ గదుల నుండి వచ్చే శక్తి మన ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. ఇక్కడ స్వామిని 3 ద్వారాల నుండి దర్శించుకోవాలి. శిరస్సు, నాభి, పాదాలు, ఇలా 3 భాగాలుగా స్వామిని దర్శించటం వల్ల జీవితంలో పరిపూర్ణత లభిస్తుంది. ధన ప్రాప్తి కోసం ఈ ఆలయం పెట్టింది పేరు. కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు పెద్దలు. అంటే కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని అర్థం. కానీ బ్రతికుండగా కాశీని దర్శిస్తే జీవితం మీద ఒక స్పష్టత వస్తుంది. గంగా నది తీరాన వెలిసిన ఈ జ్యోతిర్లింగం మన లోపల ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుడిని దర్శించుకుంటే పాత పాపాలు తొలగిపోయి అదృష్టకాలం మొదలవుతుంది. కాశీ యాత్ర చేసిన తర్వాత మనిషి ఆలోచన విధానంలో విప్లవాత్మక మార్పు వస్తుంది. ఆ ప్రశాంతత మనకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. తద్వారా విజయం వరిస్తుంది. త్రికుట పర్వతాలపైన వెలిసిన వైష్ణోదేవి మాతను దర్శించుకోవాలంటే కఠినమైన ప్రయాణం చేయాలి. మాతా రాణి పిలిస్తేనే ఎవరైనా అక్కడికి వెళ్ళగలరు అని ఒక నానుడి ఉంది. ఒకవేళ మీరు ఆ తల్లిని దర్శించుకోగలిగారంటే మీపై దైవకృప ఉన్నట్లే. కోరుకున్న కోరికలను తీర్చడంలో వైష్ణోదేవి అమ్మవారు అత్యంత శక్తివంతురాలు. ముఖ్యంగా సంతానం లేని వారికి, ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నవారికి ఈ క్షేత్ర దర్శనం ఒక వరం. సాయిబాబా అంటేనే నమ్మకం. నా దగ్గరకు వచ్చిన వారు ఎవరు ఖాళీ చేతులతో వెళ్లరు అని బాబా స్వయంగా చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు షిరిడీ వెళ్తే వారికి ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది. బాబా ధుని నుండి వచ్చే విభూతికి రోగాలను నయం చేసే శక్తి ఉంది. కులమతాలకు అతీతంగా అందరూ వెళ్లే క్షేత్రం ఇది. ఇక్కడ లభించే మానసిక ప్రశాంతత మీరు మరెక్కడా పొందలేరు. బాబా దర్శనం మీ జీవితంలోకి అదృష్టాన్ని ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుంది. బంగారు పూతతో మెరిసిపోయే ఈ ఆలయం
అందరి దేవాలయం. ఇక్కడి ఉచిత భోజనంలో వేలాది మందితో కలిసి భోజనం చేయటం వల్ల మనలోని అహంకారం నశిస్తుంది. అహంకారం లేని చోట అదృష్టం తప్పక నిలుస్తుంది. ఆలయం మధ్యలో ఉండే పవిత్ర సరోవరంలో స్నానం చేయటం వల్ల మనస్సు మరియు శరీరం శుద్ధి అవుతాయి. ప్రశాంతమైన జీవనం కోరుకునేవారు తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. ఏ పని మొదలుపెట్టినా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం. ముంబైలోని సిద్ధ వినాయకుడు భక్తుల కోరికలను త్వరగా తీర్చే దేవుడిగా ప్రసిద్ధి. సినీ తారల నుండి రాజకీయ నాయకుల వరకు అందరూ ఇక్కడికి వస్తుంటారు. అదృష్టం కలిసి రావాలంటే వినాయకుని ఆశీస్సులు ఉండాలి. ఇక్కడ స్వామివారి తొండం కుడివైపుకు ఉంటుంది. కుడివైపు తొండం ఉన్న వినాయకుడు అత్యంత శక్తివంతుడని, ఆయనను పూజిస్తే కార్యసిద్ధి లభిస్తుందని నమ్మకం. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అపారమైన కరుణ కలిగిన తల్లి. అర్జునుడు ఇక్కడే తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సిన శక్తిని ఈ క్షేత్రం ప్రసాదిస్తుంది. దసరా సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం అత్యంత అదృష్టదాయకం. కనక వర్షం కురిపించే తల్లి కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ అమ్మవారిని ఆశ్రయిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. దేవాలయంలో ఉన్నప్పుడు అనవసర మాటలు మానేసి మనసులో దేవుని నామాన్ని స్మరించండి. అప్పుడే అక్కడి పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి చేరుతుంది. మీ శక్తి కొలది అక్కడ ఉన్న పేదలకు లేదా అన్నదానానికి కొంత సహాయం చేయండి. దానం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంటుంది. వాటిని గౌరవించండి. వెళ్తున్నాం కదా అని కాకుండా నాకు మంచి జరుగుతుంది అనే బలమైన నమ్మకంతో వెళ్ళండి. ఆ నమ్మకమే అదృష్టానికి మొదటి మెట్టు. చివరిగా ఒకటి గుర్తుంచుకోండి, అదృష్టం అంటే ఆకాశం నుండి ఊడిపడేది కాదు. మన కష్టానికి దైవ బలం తోడైనప్పుడే అది అదృష్టంగా మారుతుంది. ఇప్పుడు చెప్పిన దేవాలయాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. మీ జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాలను సందర్శించి ఆ దైవిక అనుభూతిని సొంతం చేసుకోండి. అదృష్టం దానంతట అదే మీ తలుపు తడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.